ఫోటోల్ని ఫ్రేమ్ కట్టించడానికి వెళ్ళిన బాలుకి ఒక షాకింగ్ నిజమైతే తెలుస్తుంది. ఆ ఫోటోలో ఉన్న ప్రభావతిని చూసి అక్కడ ఫోటోల షాప్ అతను ఈమెడ మీ అమ్మగారా? ఈ మధ్యన డబ్బులేమన్నా పోయాయని అడిగితే, అవును నీకు ఆ విషయం ఎలా తెలిసింది అంటే సీసీటీవీ ఫుటేజ్‌ని అయితే చూపిస్తారనమాట. అందులో శివ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రూ. 1,00,000 కొట్టేసిన వీడియో అయితే ఉంటుంది. అయితే ఇక శివ కోసం ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అక్కడ ఉండడు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. అయితే గుణతో పాటు కలిసి తిరుగుతూ ఉన్నాడు కదా శివ ఇప్పుడు. అలాగే రాజేష్ తను కట్టాల్సిన డబ్బులు బాలుకి ఇచ్చాడు హాస్పిటల్ బిల్ కట్టడానికి. తన దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఒక 2 రోజులు ఆగు గుణ అనేది చెప్తూ ఉంటే, సరే కారు ఇవ్వు అంటే, కారు ఇస్తే నేను డబ్బులు ఎలా కట్టాలి అంటే, సరే నీ పెళ్ళాన్ని పంపించడానికి తప్పుగా మాట్లాడితే అప్పుడు రాజేష్ చేసుకోబోతూ ఉంటాడు. ఇక శివ ఆ గుణ ఇద్దరు కలిసి రాజేష్ని కొడుతూ ఉంటే అప్పుడే బాలు వస్తాడు. బాలు ఆ గుణ చేతులు ఇంచేసి పిచ్చ కొట్టుడు కొడతాడనమాట. మా ఫ్రెండ్ జోలికే వస్తావా, బావని కూడా చూడను అంటూ బాలు మీదకి కూడా తిరగబడతాడనమాట ఈ శివ. ఇంకేముంది, బాలుకి పిచ్చ కోపం వచ్చి, రే నా మీదకే చెయ్యెత్తుతావారా నువ్వు అంటూ కాలర్ పట్టుకొని ఎత్తి కారు మీద వేస్తాడనమాట. ఒక్కసారిగా చెయ్యి భుజం తొలగిపోతుంది. ఇక హాస్పిటల్లో జాయిన్ మీనాకి అసలు విషయం తెలియక మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని బాలుకే ఫోన్ చేసి చెప్తుందనమాట. అసలు సంగతి అక్కడ మీనాకి తెలిసి పెద్ద షాక్.